హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను ఈ 170 టన్ గ్రోవ్ లోడ్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది రిగ్గింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒకసారి మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మీరు ఏ క్రేన్ అయినా 100 టన్ అయినా 300 టన్ ఏ క్రేన్ అయినా ఏ మోడల్ అయినా లిబర్ అయినా ఏదైనా మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. నాకు తెలుగు అంత బాగా రాదు, అయినా నేను ట్రై చేస్తున్నాను మీకు నా ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి. ఇది గ్రోవ్ 170 టన్ క్రేన్ అండి. దీని మోడల్ నంబర్ GMK 5170. ఇది ప్రొడక్ట్ గైడ్. యాక్చువల్గా క్రేన్లో మాన్యువల్ చాలా హెవీగా ఉంటుంది. చాలా మేబీ 500 పేజెస్ అలా ఉంటుంది అండి. అండ్ దాంట్లో నేను సెలెక్టెడ్ పేజెస్ కాపీ చేసి మీకు నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని సెలెక్టెడ్ పేజెస్ తీసుకున్నాను. ఈ గైడ్ మీకు ఇనఫ్ అంటే మీకు సరిపోతుందండి. ఏ లోడ్ చార్ట్ అయినా అర్థం చేసుకోవడానికి. ఓకేనా? ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది క్రేన్ గ్రో మ్యానుఫ్యాక్చరర్ నేమ్ గ్రో అండ్ 170 టన్ GMK 5170. GMK అంటే గ్రో మ్యానుఫ్యాక్చరింగ్, 5 అంటే 5 యాక్సిల్స్, 1 2 3 4 5 యాక్సిల్స్. అండ్ 170 అంటే 170 టన్ అని అర్థం. ఓకేనండి. దీంట్లో ఇదే ఫస్ట్ పేజ్. యాక్చువల్గా దీంట్లో 170 టన్ క్రేన్ ఇదిగోండి, 64 మీటర్ బూమ్ లెంత్. ఈ బూమ్ లెంత్ 64 మీటర్. ఇది ఫ్లై జిబ్ అండి, 11 మీటర్స్, 11 to 34 మీటర్స్. ఇది యాజ్ పర్ కాన్ఫిగరేషన్ అండి. మేము కొనుక్కున్నప్పుడు మ్యానుఫ్యాక్చర్స్కి ఎంత కావాలంటే అంత ఆర్డర్ చేసుకోవచ్చు. యాజ్ పర్ డిపెండ్ ఆన్ అస్, అంటే మా మీద ఉంటుంది. ఎంత డబ్బులు ఎక్స్ట్రా పే చేస్తే అంత వాళ్ళు ఫ్లై జిబ్ ఎక్స్ట్రా ఇస్తారు. ఇది టోటల్గా ఫ్లై జిబ్ లేదండి, అంటే 64 + 34 అంటే 101 మీటర్స్ టోటల్ క్రేన్ వెళ్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి 101 మీటర్స్ టోటల్ మ్యాక్సిమం టోటల్ బూమ్ ప్లస్ ఫ్లై జిబ్ యాడ్ చేస్తే. ఓకేనండి. ఇది ఫస్ట్ పేజ్. ఇప్పుడు సెకండ్ పేజ్లో ఏముంది? సూపర్ స్ట్రక్చర్. సెకండ్ పేజ్లో సూపర్ స్ట్రక్చర్ అండి. సూపర్ స్ట్రక్చర్లో ఏంటుంటాయి? బూమ్ ఎలివేషన్, లోడ్ మూమెంట్ అండ్ ఇండిపెండెంట్, క్యాబ్, స్లీవ్. బూమ్ అంటే ఇదండి, లోడ్ ఎత్తింది, దీనికి బూమ్ అంటారు. బూమ్ ఎలివేషన్, దీంట్లో 1 సిలిండర్ విత్ సేఫ్టీ వాల్, బూమ్ యాంగిల్ ఫ్రమ్ 1.5 degrees to 83 degrees. 1 వాల్తో 1 సిలిండర్ లిఫ్ట్ చేస్తుంటుందండి బూమ్కి. అది ప్లస్ బూమ్ యాంగిల్ ఇచ్చాడు మనకి 1.5 to 83 degrees, 83 degrees అని. ఇంకా లోడ్ మూమెంట్ అండ్ ఇండిపెండెంట్, యాంటీ టూ బ్లాక్ సిస్టమ్ అంటే లోడ్ మేము ఎత్తినప్పుడు అది సెటన్ హైట్ వరకు వెళ్ళాలండి. ఎక్కువ వెళ్ళిపోతే భూమికి లోడ్ టచ్ అయిపోతుంది. దాని గురించి ఏంటంటే 1 మీటర్కి ఆ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశాడంటే 1 మీటర్ 2 మీటర్స్ ఒక క్వశ్చన్ తీసుకొని మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశాడంటే యాంటీ టూ బ్లాక్ సిస్టమ్ అని ఇచ్చాడనమాట. ఏంటంటే ఇది బూమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బూమ్, ఇది హుక్. యాంటీ టూ బ్లాక్ సిస్టమ్ దీనికి కనెక్ట్ అవ్వి ఇక్కడ యాంటీ టూ బ్లాక్ సిస్టమ్ కనెక్ట్ అవ్వి ఉంటుందండి. ఇది హుక్ కదా, దీనికి ఇక్కడ హుక్ పైన యాంటీ టూ బ్లాక్ సిస్టమ్ కనెక్ట్ అవ్వి ఉంటుంది. ఈ హుక్కి లోడ్ అటాచ్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లోడ్ మేము ఎత్తాం, ఒకవేళ ఈ యాంటీ టూ బ్లాక్ సిస్టమ్ ఆడు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఈ లోడ్ మేము ఎత్తాం తీసుకెళ్ళాం పైకి,
పైకి తీసుకెళ్ళినప్పుడు ఈ యాంటీ టూ బ్లాక్ సిస్టమ్ లేకపోతే ఈ హుక్ ఏమొచ్చి దీనికి టచ్ అయిపోద్ది, ఈ లోడ్ ఏమొచ్చి ఈ బూమ్కి టచ్ అయిపోద్ది. దానివల్ల ఏంటంటే బూమ్ డ్యామేజ్ ప్లస్ ఇక్కడ షేవేష్ ఉంటాయి, పుల్లీస్ ఉంటాయి, ఆ పుల్లీ డ్యామేజ్ అయిపోద్ది. దానివల్ల ఏం చేసాడంటే కంపెనీ వాడు యాంటీ టూ బ్లాక్ సిస్టమ్ అని ఒక 2-3 మీటర్స్కి ఒక వైర్ ఇచ్చేసాడు. ఈ హుక్ డైరెక్ట్ ఆ వైర్ తగలగానే ఆటోమేటిక్గా క్రెయిన్ ఆఫ్ అయిపోద్దండి. ఆఫ్ అయిపోవడం అంటే ఫంక్షన్ రన్ అవ్వదు. క్యాబ్ ఆపరేటర్ క్యాబింగ్, స్లీవింగ్ అంటే రొటేషన్, 3 స్లీవ్ గేర్స్ విత్ యాక్సిల్ పిస్టన్ మానిటర్, ప్లానటరీ గేర్స్, ఆటోమేటిక్ బ్రేక్ విత్ ఫుట్ ఆపరేటర్. ఇవి స్పెసిఫికేషన్స్ అండి. కౌంటర్ వెయిట్ ప్లస్ ఇంజన్ స్పెసిఫికేషన్ ఇచ్చాడు. 6 సిలిండర్స్, మ్యాక్సిమం టార్క్ 810 నానోమీటర్స్, ఆర్పిఎం 220 ఆర్పిఎం, మొత్తం ఇంజన్ ప్లస్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 240 లీటర్స్ అండి, 170 టన్ని. ఈ మొత్తం కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడనమాట. ఈ స్ట్రక్చర్ మొత్తం స్ట్రక్చర్ అంటే ఇదిగోండి, ఇది ఈ కింద స్ట్రక్చర్, దీనికి ఈ స్ట్రక్చర్కి ఈ స్ట్రక్చర్ది మొత్తం కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు. ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆప్షనల్ మొత్తం. ఇది మీరు చదువుకుంటే, ఎప్పుడైనా లోడ్ చార్ట్ వస్తే మీకు చదువుకుంటే మీకు ఈజీగా మీకు అర్థమైపోద్దండి. ఈ లోడ్ చార్ట్ మీకు పీడిఎఫ్ చేసి నేను కింద నా లింక్లో కూడా పెట్టేశానండి. కావాలంటే ఎగ్జాంపుల్గా మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనండి, చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని. క్యారియర్ ఇది చాషీస్, అవుట్ రిగ్గర్. క్యారియర్ అంటే ఇది సూపర్ స్ట్రక్చర్ పైది, క్యారియర్ అంటే కిందది. సూపర్ స్ట్రక్చర్ ఈ మొత్తం పైది ఇలాగా, క్యారియర్ అంటే దీని కిందనే. షాషీస్కి క్యారియర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే షాషీకి క్యారియర్ అంటారు అంతే. అవుట్ రిగ్గర్, ఇంజన్, క్యారియర్ కూడా ఇంజన్ ఉంటుంది కదా. ఇంకా ట్రాన్స్మిషన్, డ్రైవ్ సీట్, యాక్సిల్ లైన్, సస్పెన్షన్, టైర్స్, స్టీరింగ్, బ్రేక్, క్యాబ్, ఎలక్ట్రికల్ సిస్టమ్. సూపర్ స్ట్రక్చర్ అనేది ఈ ఆపరేటర్ క్యాబిన్ ప్లస్ బూమ్, ఈ మొత్తం సూపర్ స్ట్రక్చర్. క్యారియర్ అనేది కిందన. ఈ మొత్తం సూపర్ స్ట్రక్చర్కి తీసుకెళ్తుంది ఈ ట్రక్కే కదా, దీనికి క్యారియర్ అంటారు. ఓకేనా, దీనికి క్యారియర్ అంటారు. యాక్చువల్గా దీనికి మొబైల్ క్రేన్స్ అంటారండి. మొబైల్ క్రేన్స్ ఎందుకు అంటారంటే, మేము మొబైల్ అంటే ట్రావెల్ చేయడం, లోడ్ని ఈ క్రేన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి ఈజీగా ప్లేస్ చేసుకొని మేము వర్క్ చేసి వచ్చేయచ్చు. దానివల్లే మొబైల్ క్రేన్స్ అంటారు. అంటే ట్రావెలింగ్ ఈజీగా అయిపోద్ది. రోడ్ మీద ట్రావెల్ తీయడం అంటే శాండ్స్లో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అండి. దానివల్లే మొబైల్ క్రేన్ అని పేరు వచ్చిందండి. ఓకే, ఇది సెకండ్ పేజ్ అయిపోయింది. ఇది యాక్సిల్, ఇది టన్నేజ్. 5 యాక్సిల్స్ అండి, మీకు ఇందాక చూపెట్టాను కదా 5 యాక్సిల్. ఈచ్ యాక్సిల్కి 12 టన్స్ లోడ్ కెపాసిటీ అండి. అంటే టోటల్ వెయిట్ క్రేన్ అంతా 60 టన్స్, యాక్సిల్కి 12 టన్స్. దీనికంటే ఎక్సెస్ అవ్వకూడదండి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ 1 యాక్సిల్కి 12 టన్స్ అలౌ, దానికంటే ఎక్కువ వెళ్ళకూడదండి. వెళ్తే ఇంకా యాక్సిల్ పెరిగిపోద్ది ఇక్కడ. ఇప్పుడు చూడండి 5 యాక్సిల్స్ కదా, ఈచ్ యాక్సిల్కి 12 టన్స్ అంటే 60. టోటల్ క్రెయిన్ వెయిట్ అంతా 60 టన్స్. ఇది హుక్ లిఫ్టింగ్ కెపాసిటీ అండి. లిఫ్టింగ్ కెపాసిటీ 200 టన్స్, 160 టన్స్, 125 టన్స్, 80 టన్స్. యాక్చువల్గా క్రెయిన్ ఏంటంటేనండి 170 టన్ క్రెయిన్. దీనికి 200 టన్స్ హుక్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దీనివల్ల మాకు ఏమి యూజ్ లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఈ హుక్ మల్టీపర్పస్ కింద చేస్తారండి. ఇప్పుడు 200 టన్ ఆల్ క్రెయిన్ మ్యానుఫ్యాక్చర్ చేశారు అనుకోండి, ఇప్పుడు 170 టన్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇదే హుక్ 170 టన్ అండ్ 200 టన్ కూడా యూజ్ చేసేస్తారండి. దానివల్లే ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం లేదు అంతే.
దానివల్లే 200 టన్. యాక్చువల్గా 200 టన్ ఎక్సెస్ ఇచ్చాడు, కానీ 170 టన్ మేము లిఫ్టింగ్ కెపాసిటీ. అంటే మనకి ఎంత క్వశ్చన్ ఉంటే మేము ఇప్పుడు 170 టన్ హుక్తో టోటల్ 170 టన్ ఎయిర్ తెస్తే అది 100% సేఫ్టీలోకి రాదండి. యాక్చువల్గా మనకి సేఫ్టీలోకి రావాలంటే మినిమం 85% లిఫ్టింగ్ కెపాసిటీ ఉండాలి. 85% లిఫ్టింగ్ కెపాసిటీ ఉండాలి. దాన్ని బట్టి ఇప్పుడు 170 టన్ బై 200 టన్ వేసుకున్నాం అనుకోండి, బై 200 టన్ వేసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ లిఫ్టింగ్ కెపాసిటీ దీని పర్సెంటేజ్ తీస్తే 85% వస్తుందండి. ఏదైనా పర్సెంటేజ్ తీయాలంటే అలాగా ఫర్ ఎగ్జాంపుల్ దీనికే 170 టన్ హుక్ డివైడెడ్ బై 200 టన్ అంటే ఆడు మాకు లిఫ్టింగ్ కెపాసిటీ హుక్ దెంట్ ఇచ్చాడండి 200 టన్. ఓకేనండి, 200 టన్ లిఫ్టింగ్ కెపాసిటీ ఇచ్చాడు. ప్లస్ మాకు లిఫ్ట్ ఎంత చేయాలి, 170 టన్ క్రేన్ కదా, 170 టన్ హైయెస్ట్ లిఫ్ట్ అంటే మ్యాక్సిమం, దీనికంటే ఎక్కువ మేము లిఫ్ట్ చేయలేము క్రేన్తో, ఇంటూ 100 ఈక్వల్స్ టు 85% వస్తుందండి పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్. ఓకే, అలాగా 160 టన్ హుక్ ఇచ్చాడండి. 160 టన్ హుక్తో మేము 135 టన్స్ లోడ్ లిఫ్ట్ చేయొచ్చు. 125 టన్స్ హుక్తో 100 టన్ లిఫ్ట్ చేయొచ్చు. 80 టన్ హుక్తో 65 టన్స్ లిఫ్ట్ చేయొచ్చు. 32 టన్స్ హుక్తో 28 టన్స్ లిఫ్ట్ చేయొచ్చు. 12 టన్స్ హుక్తో 9.5 టన్స్ లిఫ్ట్ చేయొచ్చు. ఓకేనండి, ఇది లిఫ్టింగ్ కెపాసిటీ అంటే దీనికి హుక్ లిఫ్టింగ్ కెపాసిటీ ప్లస్ షేవేజ్ ఏంటంటేనండి, సింపుల్గా మీకు చెప్పాలంటే పుల్లీ మీద వైర్ రోల్ అవుతుంది ఇలాగా, దీని మీద హుక్ టచ్ అవుతుంది, హుక్తో లోడ్ టచ్ అవుతుందండి, అంతే. దానికి సీవేజ్. ఇప్పుడు 9 షీవేజ్ అంటే 9 లైన్స్ వస్తాయండి. అంటే మేము 9 డివైడెడ్ బై 2 4.5 అంటే 5 పుల్లీస్ టోటల్గా వస్తాయండి. అంటే ఒక పుల్లీకి ఇలాగా లైన్ వెళ్తుంది, 1 2 అలాగా క్యాలిక్యులేట్ చేస్తాం. టోటల్గా 9 అంటే 5 పుల్లీస్కి 9 లైన్స్ వస్తాయండి. ఓకేనా, దాని వెయిట్ హుక్ వెయిట్ 2.4 టన్స్ అంటే 2400 kgs అంటే 2.4 టన్స్. పార్ట్ లైన్స్ సారీ సేవేజ్ అంటే పుల్లీస్ అండి. ఇవి 200 టన్ హుక్కి 9 పుల్లీస్ ఉంటాయి టోటల్గా. ఓకేనా, 200 టన్ హుక్కి 9 పుల్లీస్ ఉంటాయి. దానికి పార్ట్ లైన్స్ అన్ని 18 పార్ట్ లైన్స్ మేము చేసుకోవచ్చు. అంటే ఒక పుల్లీకి 2 పార్ట్ లైన్స్ అలాగా 9 పుల్లీస్కి 9 into 2 అంటే 18 పార్ట్ లైన్స్. అలాగా 160 టన్కి 7 పుల్లీస్ ఉంటాయి. 7 పుల్లీస్కి మేము ఎన్ని పార్ట్ లైన్స్ చేసుకోవచ్చు, 15 పార్ట్ లైన్స్. 125 టన్ హుక్కి 5 పుల్లీస్, దానికి 11 పార్ట్ లైన్స్ చేసుకోవచ్చు. 80 టన్ హుక్కి 3 ప్లస్ 7 పార్ట్ లైన్స్. అలాగా ఇది హుక్ బట్టి మాకు ఎన్ని పార్ట్ లైన్స్ యూస్ చేసుకోవచ్చు, ఎంత టన్ లిఫ్టింగ్ కెపాసిటీ ఆటోమేటిక్గా మాకు ఇస్తాడండి. ఓకేనా, ఇది గేర్ ట్రాన్స్మిషన్. ఫస్ట్ గేర్లో ఎంత కిలోమీటర్స్, సెకండ్ గేర్లో ఎంత కిలోమీటర్స్ మొత్తం. ఇవి స్లో, అది మీకు నార్మలే. ఇప్పుడు మెయిన్ ఇదండి మీకు. ఇప్పుడు రెండు డ్రమ్లు ఉంటాయి దీంట్లో, లిఫ్టింగ్ డ్రమ్స్. ఇదొక డ్రమ్, ఇది సెకండ్ డ్రమ్. దీనికి ఆయిస్ట్ వించ్ కూడా అంటారండి. ఓకేనండి, ఈ డ్రమ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే హుక్ పట్టుకొని లోడ్ పైకి తీసుకెళ్ళడానికి యూజ్ అవుతాయి. ఓకేనా, ఇవి నేను సపరేట్గా వీడియో తయారు చేసి మీకు సపరేట్గా పెడతాను, దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫస్ట్ డ్రమ్ 0 to 125 మీటర్స్ పర్ మినిట్. ఈ డ్రమ్లో వైర్ 125 మీటర్స్ ఉంటాయండి. పర్ మినిట్కి 125 మీటర్స్ తీసుకెళ్తుందండి.
0 to 125 మీటర్స్ పర్ మినిట్. అంటే 1 మినిట్కి మేము 125 మీటర్స్ మేము రోల్ చేసుకోవచ్చు, అంటే మనం లిఫ్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మీటర్స్ ఉందనుకోండి, ఒక 100 మీటర్స్ ఉందనుకోండి, అది 1 మినిట్లో మీకు, అది సింగిల్ లైన్ కెపాసిటీ మీకు చెప్తుంది. దాని డబల్ లైన్ ఉందనుకోండి, దానికి డబల్ చేసుకోవాలి మేము. ఓకేనా? సింగిల్ లైన్ కెపాసిటీ 1 మినిట్కి 125 మీటర్స్ పైకి తీసుకెళ్తుంది. ఓకేనండి. రోప్ 22 mm 290 మీటర్స్, 22 mm డయా అండి, 290 మీటర్స్ టోటల్. ఈ వించ్లో 290 మీటర్స్ వైర్ రోప్ ఉంటుంది. ఆ 290 మీటర్స్ వైర్ రోప్ ఈ వించ్లో ఉంటుంది. అంటే 125 మీటర్స్ పర్ మినిట్ ఈజీగా వెళ్ళిపోద్ది అన్నమాట. అందువల్లే ఇక్కడ 290 మీటర్స్. ఓకే, ఇది మాకు ఒక సింగిల్ రోప్ లోడ్ ఇచ్చాడండి. అంటే 93 కిలో న్యూటన్స్ అని ఇచ్చాడు. దీనికి మేము కేజీస్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇది ఒక ఫార్ములా ఉంటుంది. నేను ఒక దగ్గర రాశాను, యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది 93 కిలో న్యూటన్స్ అండి. 93 కిలో న్యూటన్స్ ఇంటూ 0.1013 చేస్తే 9.3 టన్స్. అంటే ఒక రోప్ అంటే 1 లైన్ రోప్ సింగిల్ లైన్ రోప్ 9.3 టన్స్ కెపాసిటీ లిఫ్ట్ చేస్తుందండి. ఇప్పుడు మేము ఒక పుల్లికి 1 రోప్ వేస్తే 9.3 టన్స్. అదే పుల్లికి రెండు వైపుల నుంచి వైర్ రోప్ వేస్తే 9.3 ప్లస్ 9.3 ఎంత అయిందండి? 6 and 18.6 లోడ్ లిఫ్ట్ చేయగలుగుతారండి. ఇది క్రేన్ డయాగ్రామ్, డైమెన్షనల్ డయాగ్రామ్. ఇది లెంత్, హైట్, ఇటువైపు విత్. ఇది అవుట్ ట్రిగ్గర్ డైమెన్షన్స్ అండి. ఇది క్లియర్ ప్రింట్ లేదు, యాక్చువల్గా ప్రింట్ తీసినప్పుడు క్లియర్గా రాలేదు. ఇది టైర్స్ సైజ్ అండి. యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మేము టైర్స్ సైజ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏ ఏంటి, బి ఏంటి అంటే, ఈ టైర్కి ఏ అంటే ఈ 14.00 R25 టైర్స్ వేస్తే ఏ ఏమొచ్చి 3950, అంటే ఈ ఏ 3950 హైట్ ఉంటుంది. బి ఏమొచ్చి బి ఎక్కడుంది, విత్ సైజ్. సి ఏమొచ్చి ఇది. అదే కానీ ఈ టైర్స్ వేస్తే ఈ డైమెన్షన్స్ క్రెయిన్కి వచ్చేస్తుంది అండి. ఓకేనా? ఇది కౌంటర్ వెయిట్స్ అండి. క్రెయిన్ లిఫ్ట్ చేసినప్పుడు 170 టన్ లిఫ్ట్ చేస్తే దాని ప్రకారంగా అది 170 టన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రెయిన్ ఇలాగ ఉందండి, ఒక బూమ్ లిఫ్టింగ్ ఇక్కడ 170 టన్ లోడ్ లిఫ్ట్ చేస్తుంది. 170 టన్ లిఫ్ట్ చేస్తే ఈ క్రెయిన్ ఇలాగా, ఇప్పుడు ఒక లోడ్ మొత్తం ఒకవైపే ఉంటే క్రెయిన్ పడిపోతుంది, అంటే లెగిసిపోతుంది కదండి వెనక నుంచి. దానివల్ల దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా కౌంటర్ వెయిట్స్ అనేది అరేంజ్ చేయాలంటే కంపెనీ వాడే వేస్తాడు దానికి. యాజ్ పర్ క్రెయిన్ రిక్వైర్మెంట్ దే విల్ ప్రొవైడ్ అస్. ఓకే, ఇప్పుడు టోటల్ ఒక 170 టన్ క్రెయిన్కి 53 టన్స్ టోటల్ కౌంటర్ వెయిట్ అండి. ఇది 1 అంటే 2 టన్స్. 2 టన్స్కి ఎన్ని పీసెస్? 13 టన్కి 2 టన్ ఒకటి, 11 టన్ ఒకటి, 23 టన్కి 2 టన్ ఒకటి, 11 టన్ ఒకటి, 10 టన్ ఒకటి, అలాగా 23 టన్స్. అంటే 10 + 11 22 + 2 23, అలాగా యాజ్ పర్ రిక్వైర్మెంట్ కంపెనీ వాడు మాకు ఇస్తాడండి. ఇది కూడా కౌంటర్ వెయిట్స్. ఓకేనా? ఇది లోడ్ చార్ట్, ఇది నోట్స్ అండి. ఇవి కావాలంటే ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్లో రాసుంది. ఫస్ట్ది ఇంగ్లీష్, సెకండ్ ఏవేవో ఉన్నాయి.
మనకు అవసరం లేదు. ఇవ్వండి లోడ్ చార్ట్. ఇది అవుట్ ట్రిగ్గర్ ప్లేస్మెంట్ అండ్ మేము ఎన్ని టన్స్ యూజ్ చేయగలము అదే అండి ఈ డయాగ్రామ్, ఈ చార్ట్. ఇప్పుడు మేము ఫుల్ అవుట్ ట్రిగ్గర్ ఓపెన్ చేస్తే, అంటే అవుట్ ట్రిగ్గర్ అనేది ఇక్కడ మీకు చూపెడతానండి స్టార్టింగ్లో. యాక్చువల్గా మేము లోడ్ లిఫ్ట్ చేసినప్పుడు క్రెయిన్ టైర్స్ మీద ఉండదు కదా, అది అవుట్ ట్రిగ్గర్ మీద ప్లేస్ చేసి ఉంటుందండి. ఇలాగ అవుట్ ట్రిగ్గర్ మీద. ఇవి అవుట్ ట్రిగ్గర్స్ అంటే బీమ్ అనుకోండి సింపుల్గా. అవుట్ ట్రిగ్గర్ బీమ్స్ అనుకోండి. దీని మీద క్రెయిన్ లిఫ్ట్, అంటే క్రెయిన్ దీని మీద లిఫ్ట్ చేసి ఉంటుందండి. అది ఇన్బిల్ట్, ఇది క్రెయిన్లో ఇది ఇన్బిల్ట్ లిఫ్ట్ చేసి ఉంటుంది. దాని ప్రకారంగా ఇప్పుడు టోటల్గా ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 to 7.8 అలాగా. హాఫ్ బీమ్ ఓపెన్ చేస్తే అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ప్లస్ ఇది సేమ్ ఉంటుందండి. ఇంకా తగ్గించేస్తే అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇది సేమ్ ఉంటుందండి. అలాగా దాని ప్రకారంగా ఎంత మీటర్స్కి మేము యూజ్ చేయాలి ఏంటని కాన్ఫిగరేషన్ ఇచ్చాడు అంతే. అది ఫుల్ అవుట్ ట్రిగ్గర్కి 53 టన్స్ నుంచి 2 టన్స్ వరకు యూజ్ చేయొచ్చు. అదే హాఫ్ అవుట్ ట్రిగ్గర్కి 38 టన్స్ నుంచి 2 టన్స్ వరకు యూజ్ చేయొచ్చు. ఇంకా అంటే హాఫ్ కంటే తక్కువ అవుట్ ట్రిగ్గర్ ఓపెన్ చేస్తే 13 టన్స్ నుంచి 2 టన్స్ యూజ్ చేయొచ్చు కౌంటర్ వెయిట్స్. దాని ప్రకారంగా లోడ్ చార్ట్స్ కూడా ఉంటాయండి. ఓకే, ఇది ఇదేమొచ్చి ఫ్లై జిప్ డిగ్రీ అండి. 0 డిగ్రీ నుంచి 40 డిగ్రీస్ వరకు వెళ్తుంది. ఓకే, అవుట్ ట్రిగ్గర్ 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. దాని ప్రకారంగా ఇవి కూడా సేమ్ అదేనండి. కౌంటర్ వెయిట్ ఉంటే ఎంత మీటర్ మేము లిఫ్ట్ చేయొచ్చు. ఇది బూమ్ లెంత్, ఇది ఎక్స్ట్రా 11 మీటర్స్ 53 టన్స్కి 11 మీటర్స్ ఫ్లై జిప్ వేయచ్చు. 18 మీటర్స్ 26 మీటర్స్ 34 మీటర్స్ అలాగే 43 టన్స్కి 11 మీటర్స్ టు 34 మీటర్స్ యూజ్ చేయొచ్చు అండి ఫ్లై జిప్. అలాగే 33 టన్స్కి అలాగే రెడ్యూస్ అవుతుంది. లాస్ట్ 7 టన్స్కి ఎంత 11 మీటర్స్ ప్లస్ 18 మీటర్స్ ఈ రెండే యూజ్ చేయగలం. ఓకే, అలాగా సేమ్ ఇది కూడా అండి. అది ఫుల్ అవుట్ ట్రిగ్గర్, ఇది హాఫ్ అవుట్ ట్రిగ్గర్. ఓకే, ఇది రిన్స్ డయాగ్రామ్ అంటారండి. లోడ్ చార్ట్ డయాగ్రామ్, లోడ్ చార్ట్ డయాగ్రామ్. ఇది 170 టన్ క్రెయిన్ ఇక్కడ ప్లేస్ చూస్తుండే. ఇది సెంటర్, ఇక్కడ 0 ఇచ్చాడు. ఈ బూమ్ లెంత్ చూడండి 64 మీటర్స్ బూమ్ లెంత్. ఓకే, ఈ 64 మీటర్స్ బూమ్ లెంత్ అండి. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ పేజ్లోనే మీకు చూపెట్టానండి. ఇది 64 మీటర్స్ బూమ్ లెంత్. అదే మీకు ఇక్కడ రిన్స్ డయాగ్రామ్ అంటే లోడ్ చార్ట్ డయాగ్రామ్ కూడా చెప్పొచ్చు, రిన్స్ డయాగ్రామ్ కూడా చెప్పొచ్చు, ఏదైనా లాంగ్వేజ్. ఇది హుక్ హైట్ అండి. హుక్ హైట్ అంటే ఇది మీకు ఇందాకలా నేను చెప్పాను చూడండి, యాంటీ టూ బ్లాక్ ప్లేస్ చేస్తే పెడతారని. అది మెయిన్ దీనివల్లేనండి. హుక్ హైట్ మినిమం హుక్ హైట్ ఎంత ఉండాలండి. 200 టన్ యూస్ చేస్తే 3.6 మీటర్స్ అంటే 3.6 మీటర్స్ ఉండాలి మినిమం డిస్టెన్స్. అలాగా యాజ్ కంపేర్ టు అంటే ఏ హుక్ యూస్ చేస్తే దాన్ని బట్టి ఈ హైట్ చేంజ్ అవుతుంది. ఓకే, నౌ లెట్స్ కమ్ టు లోడ్ చార్ట్. ఇది లోడ్ చార్ట్ అండి. ఓకే, ఇప్పుడు వరకు చెప్పింది క్రెయిన్ గురించి. ఇప్పుడు ఇది లిఫ్టింగ్ గురించి. క్రెయిన్ ఎంత లోడ్ అలా లిఫ్ట్ చేస్తుంది దాని కాన్ఫిగరేషన్ అండి. రేడియస్
ఇది ఇటువైపు ఉండేది మొత్తం రేడియస్, దీనికి రేడియస్ అంటారు. ఓకే, ఇటువైపు ఉండేది మొత్తం రేడియస్. ఇది మొత్తం బూమ్ లెంత్ అండి, పైది మొత్తం బూమ్ లెంత్. ఇది కూడా చూడండి, ఇక్కడ బూమ్ లెంత్ ఇచ్చాడు. ఇది రేడియస్, ఈ సర్కిల్ వేసి ఇది రేడియస్. రేడియస్ ఎందుకంటారంటే క్రెయిన్ యాక్చువల్ రేడియస్ ఏంటి సర్కిల్లో, రేడియస్ దేనికంటారు, సర్కిల్లో హాఫ్ పార్ట్కి రేడియస్ అంటారు కదా. ఇది డయామీటర్, ఇది రేడియస్. రేడియస్ ఇప్పుడు క్రెయిన్లో రేడియస్ ఎందుకు అంటారంటే ఈ క్రెయిన్ ఇక్కడ సెంటర్లో ప్లేస్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క దగ్గర ప్లేస్ అయింది అనుకోండి, ఇలాగా ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తుంది. లోడ్ ఇక్కడ ఉంది, ఇది భూము, లోడ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇదేమొచ్చి ఇక్కడ పెట్టాలి అంటే ఇలా తిరిగి ఇలా పెడుతుంది. అదే కానీ మళ్ళీ ఇక్కడ తీసుకురావాలంటే ఇలా తీసుకొస్తుంది, లేకపోతే ఇలాగని తీసుకోవాలంటే 360 degrees రొటేట్ అవుతుంది అన్నమాట. దానికి రేడియస్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2.5 meters రేడియస్ అంటే ఒక క్రెయిన్ ఇలా ప్లేస్ చేసాం, ఇది భూము, ఇక్కడ నుంచి ఇక్కడికి లోడ్కి 2.5 meters అంటే ఈ 2.5 meters రేడియస్లో ఈ లోడ్ ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు మేము. ఓకేనా, ఇది బూమ్ లెంత్. ఈ బూమ్ లెంత్కి ఎంత బూమ్ లెంత్ లిఫ్ట్ చేస్తే ఎంత బూమ్ తీస్తే ఎంత లిఫ్ట్ చేయగలము. ఇదిగోండి 2.5 metersకి 13.7 బూమ్ లెంత్ ఓపెన్ చేస్తే మేము 170 ton ఆర్ 140 ton లిఫ్టింగ్ కెపాసిటీ లిఫ్ట్ చేయొచ్చండి. దాని కెపాసిటీ 170 ton ఆర్ 140 ton. అలాగే రేడియస్ 30 meters అన్నారు అనుకోండి, 30 meters, ఒక 30 metersకి ఇప్పుడు మాకు సింపుల్గా 30 metersకి 30 meters అనుకోండి, రేడియస్ 30 meters అన్నారు అనుకోండి, ఇదిగోండి 30 metersలో ఈ మొత్తం లిఫ్టింగ్ కెపాసిటీ మాకు ఆల్రెడీ లోడ్ చార్ట్లో అవైలబుల్ ఉందండి. దీనికంటే మేము ఎక్సీడ్ అవ్వకూడదు, దీనికంటే ఎంతైనా తక్కువ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది 12.2 అంటే 30 meters రేడియస్లో 12.1 tons లిఫ్ట్ చేయొచ్చు. అంటే బూమ్ లెంత్ 33.91. దీనికి నేను సపరేట్ వీడియో మీకు నేను రెడీ చేస్తాను. నేను సపరేట్ వీడియో పెడతాను, యూట్యూబ్ సపరేట్ వీడియో పెడతానండి. నేను లోడ్ చార్ట్ అలా చూస్తారు, లోడ్ చార్ట్కి ఏం కావాలి, ఏ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవన్నీ నేను సపరేట్ వీడియో రెడీ చేసి మీకు పెడతానండి. ఇది లోడ్ చార్ట్. ఓకే, ఇది సింపుల్గా మీకు ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకొని వెళ్తే వీడియో కూడా లాంగ్ అయిపోద్ది, మీకు కూడా అర్థం కాదు. ఓకేనండి, ఇప్పుడు ఈ మొత్తం అంతేనండి. ఇప్పుడు దీంట్లో అన్ని లోడ్ చార్ట్సే ఉంటాయి. ఇదిగోండి, ఇవి కౌంటర్ 53 ton కౌంటర్ వెయిట్ది లోడ్ చార్ట్, ఇది 43 ton కౌంటర్ వెయిట్ది లోడ్ చార్ట్, 33 ton కౌంటర్ వెయిట్ది లోడ్ చార్ట్. అంటే ఎంత కౌంటర్ వెయిట్ వేస్తే దాని ప్రకారంగా లిఫ్టింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుందండి. 53 టన్కి కౌంటర్ వెయిట్ 53 ton కౌంటర్ 53 ton కౌంటర్ వెయిట్ వేస్తే టోటల్గా మేము 170 ton లిఫ్టింగ్ కెపాసిటీ క్రెయిన్ ఉంటుంది. అలాగే ఎంత తగ్గించుకొని వెళ్తే అంత, అలాగే లిఫ్టింగ్ కెపాసిటీ కూడా తగ్గుతారండి. ఇప్పుడు ఇది చూడండి, ఇది విత్ ఫ్లై జిప్. దీంట్లో 11 meters, 18 meters, 26 meters, 34 meters. ఓకే, ఇది యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ అండి. మేము మ్యానుఫ్యాక్చర్కి అలా ఆర్డర్ చేస్తే ఆడు అలాగే ఇస్తాడు. మాకు 34 meters బూమ్ లెంత్ కావాలి, ఫ్లై జిప్ కావాలంటే ఆడు 4 piecesలో ఇచ్చేస్తాడు. 1 2 3 4 పీసెస్లో మీకు ఇచ్చేస్తాడు. దాని ప్రకారంగా మేము అరేంజ్ చేసుకోవడం. ఇది ఎప్పుడు 0 to 40 degrees వరకే వెళ్తుందండి ఫ్లై జిబ్ అనేది. ఓకే, 0 to 40 degrees వరకే ఫ్లై జిబ్ వెళ్తుంది, దిగుతుంది అంతే, దానికంటే ఎక్కువ దిగుతుంది. ఓకే, దీంట్లో ఇది రేడియస్, ఇది హైట్, ఇది రేడియస్. ఓకే,
దీంట్లో చూడండి, ఇప్పుడు ఎంత బూమ్ లెంత్లో ఎంత ఫ్లై జీబ్ అటాచ్ చేస్తే ఎంత లోడ్ లిఫ్ట్ చేయగలము అదండి ఇది లోడ్ చార్ట్. ఓకేనా, ఇది చూడండి 59 to 64 మీటర్ బూమ్ లెంత్, దానికి 11 మీటర్స్ ఫ్లై జీబ్ యాడ్ చేసామనుకోండి, ఇది టోటల్ అవుట్ రిగ్గర్ ప్లేస్మెంట్. ఇది 360 degrees రొటేషన్, 53 ton ఫుల్ కౌంటర్ వెయిట్. ఇది చూడండి మీటర్స్. ఈ మీటర్స్ ఏమొచ్చి ఇది కింద దానికి, ఇప్పుడు ఇది మనకి రేడియసే ఉంటుందండి. ఓకే, ఇది ఏమొచ్చి బూమ్ లెంత్. ఓకే, ఈ మీటర్స్ ఏమొచ్చి మీటర్స్ 59, ఈ మీటర్స్ ఏమొచ్చి 11 మీటర్స్ ఫ్లై జీబ్, 59 బూమ్ లెంత్ 59 ప్లస్ 11 మీటర్ ఫ్లై జీబ్, అంటే టోటల్ బూమ్ లెంత్ టోటల్ మాకు ఎంత అయిపోయిందండి, 59 ప్లస్ 11 5 6 7 70 మీటర్స్, టోటల్గా 70 మీటర్స్ బూమ్ లెంత్ అండి. 70 మీటర్స్ బూమ్ లెంత్లో ఈ లిఫ్ట్ మేము చేసుకోవచ్చు. 7.5 ton 10 మీటర్స్ రేడియస్లో 70 మీటర్స్ బూమ్ లెంత్కి 10 మీటర్స్ రేడియస్లో 7.7 tons లిఫ్ట్ చేయొచ్చు. ఓకేనా, అలాగే ఇక్కడ చూడండి 70 మీటర్స్ బూమ్ లెంత్కి 30 మీటర్స్ రేడియస్లో 34 మీటర్స్ రేడియస్లో 6.9 tons లిఫ్ట్ చేయొచ్చండి. అలాగే ఇది కూడా సేమ్, ఇది 59 మీటర్స్ బూమ్, ఇది 64 మీటర్స్ బూమ్, అంటే 64 ప్లస్ 11 5 7 75 మీటర్స్, అంటే బూమ్ లెంత్ 75 మీటర్స్, రేడియస్ 10, అంటే maximum distance of object is 10 meters. అంటే దీనికి ఏం లిఫ్ట్ చేయలేమండి. ఇక్కడ చూడండి డాష్ ఇచ్చాడు కదా, అంటే ఈ కాన్ఫిగరేషన్ లేదు. మళ్ళీ 11 మీటర్స్కి ఉంది, 11 మీటర్స్కి 6.7 tons యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే జీరో మీకు చెప్పాను కదా, 0 degrees ఉంటే ఇది లిఫ్ట్ చేయొచ్చు, 0 to 20 degrees ఉంటే ఇక్కడ నుంచి, అంటే మరి 10 మీటర్స్లో 11 మీటర్ 12 మీటర్స్కి మేము యూజ్ చేయలేము. అది 20 degrees ఉంటే అది మినిమం మాకు 13 మీటర్స్ వచ్చేయాలి. ఓకేనా, అలాగని మీకు ఒకసారి క్లియర్గా లోడ్ చార్ట్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకే, సేమ్ ఇది మొత్తం అంతే. ఇదే ఫ్లై జీప్ది 18, ఇందాక చెప్పాను 11 మీటర్స్, ఇది 18 మీటర్స్, ఇది 26 మీటర్స్, అది 59 ప్లస్ 26, అలా క్యాలిక్యులేట్ చేసుకొని సేమ్ ప్రొసీజర్ అండి. ఏదైనా లోడ్ చార్ట్ చెక్ చేసుకోవాలంటే 34 మీటర్స్ ఫుల్ బూమ్ లెంత్, అంతే. మాకు ఎంత అయింది, 64 ప్లస్ 34 4 8 6 98 మీటర్స్, 98 మీటర్స్ ప్లస్ దీనికి 3 మీటర్స్ మధ్యలో ఎక్స్టెన్షన్ కూడా వస్తుందండి. దానివల్ల 101 టోటల్ మీటర్స్ అవుతుంది. ఓకేనా, ఎక్స్టెన్షన్ అంటే జాయినింగ్లో ఎక్స్టెండ్ అవుతుంటుంది కదా, అది 3 మీటర్స్ ఎక్సెస్ కూడా ఉంటుందండి, ఎక్సెస్ ఉంటుంది. దానివల్ల 101 టోటల్ మీటర్స్ వస్తుంది ఫుల్ ఫ్లై జీప్లో. సేమ్ అంతేనండి, 11 మీటర్స్ 18 మీటర్స్ ఫుల్ ఎక్స్టెండెడ్ బూమ్, 360 degrees 18 tons, సేమ్ మొత్తం అంటేనండి. ఇందాకలా మీకు చూపెట్టాను కదా, చెప్పాను కదా, ఎక్స్టెన్షన్ వస్తుందండి. ఇదేనండి ఎక్స్టెన్షన్, ఇది 3 మీటర్స్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు యాక్చువల్ ఫుల్ బూమ్ లెంత్ 64, ఫుల్ ఫ్లై జీప్ ఎంత 34, ఎంత అయింది 898. ఇప్పుడు మధ్యలో నేను ఎక్స్టెన్షన్ ఉంటుందని చెప్పాను కదా, ఇదిగోండి ఈ ఎక్స్టెన్షన్ దానికి కూడా యాడ్ చేసుకోవచ్చు మేము, కానీ ఇది సపరేట్గా దానికి సపరేట్గా మా రిన్స్ డయాగ్రామ్ వేసి అటు చూపెట్టాడండి. ఈ 3 మీటర్స్ ఎంత అయింది 101 టోటల్ మీటర్స్. ఓకే,
అంటే ఆ 3 మీటర్స్ ఫ్లై జిప్కి కౌంటర్ వెయిట్ ఎంత, దాని ప్రకారంగా 0 degrees 20 degrees 40 degrees. ఓకే, ఇది లాస్ట్ నోట్ అండి. అంటే సింబల్స్, నోట్ అంటే సింబల్స్. దేనికి ఏంటంటారు అంటే కంప్యూటర్లో ఎర్రర్ వచ్చినప్పుడు ఈ సింబల్స్తోనే ఆ ఎర్రర్స్ వస్తాయండి. ఎర్రర్ నంబర్ ప్లస్ సింబల్స్ కూడా కొన్ని దగ్గర చూపెడతాయి. కంప్యూటర్లో ఈ సింబల్సే ఉంటాయండి. ఓకేనా, ఈ సింబల్కి యాక్సిల్ అంటారు, ఇలాగుంటే యాక్సిల్ లోడ్ అంటారు. ఈ సింబల్కి బూమ్ అంటే ఇప్పుడు బూమ్ ఆన్ చేయాలంటే ఈ సింబల్ ఉంటుందండి. ఈ సింబల్కి మేము ప్రెస్ చేస్తే బటన్ బూమ్ ఆన్ అవుతుంది. ఇది మీకు నేను ఒక వీడియో చేసి మీకు కంప్యూటర్ చూపెడతాను, క్రెయిన్ కంప్యూటర్ అలాగ ఉంటుంది ఏంటి అని. ఓకే, సింపుల్గా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, బూమ్ ఎలివేషన్ అండి ఇది. అంటే భూమి వేసి ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఈ యారో చూస్తే బూమ్ ఎలివేషన్. ఇది బూమ్ టెలిస్కోపిక్ ఎక్స్టెండ్ అయినప్పుడు. ఓకేనా, ఈ మొత్తం సింబల్స్ అండి. మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా, లాస్ట్ పేజ్ మానిటోవోక్ GMK గ్రో మానిటోవోక్. G అంటే గ్రో, MK అంటే మానిటోవోక్ అని. ఓకే, అండ్ లాస్ట్ పేజ్ అండి ఇది 170 ton గ్రో 170 ton గ్రో 170 ton లోడ్ చార్ట్. ఇది యాక్చువల్గా చాలా థిక్ బుక్ ఉంటుందండి, మీకు చూపెడతాను ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ వీడియో రెడీ చేసినప్పుడైనా చాలా మీరు ఏదైనా క్రెయిన్స్లోకి వెళ్ళి చాలా థిక్ బుక్ ఉంటుంది. నేను దాంట్లో ఇంపార్టెంట్ పేజెస్ కొన్ని తీసి మీ గురించి నేను తీసుకొచ్చి వీడియో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ వీడియోలో. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే ఎవరికైనా ఉపయోగం పడితే మంచిదే కదా. ఎందుకంటే నేను రిగ్గింగ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను చాలా 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 కష్టపడ్డానండి. నాకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు లేరు, వీళ్ళకి వాళ్ళకి అడుక్కొని